అని వెదకాలి. మన హృదయంలో ఆ యొక్క నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం అనేది పరలోక రాజ్యం. అలాంటి సంఘాలు, అలాంటి చర్చెస్ని వెతకాలి. అలాంటి సంఘమే మీకు ఇక్కడ సిద్ధం చేశారు దేవుడు. ఆయన మీ కొరకు బహు ఓపికగా ఎదురు చూస్తున్నారు. నువ్వు ఎంత పాటుపడినా, ఎంత ప్రయాసపడినా, ఎంత సంపాదించినా, ఏం చేసినా, ఎంత యావిగేషన్ దేని విషయంలో ఉన్నా అంతా శూన్యం, వ్యర్థం. ఏది శాశ్వతం కాదు. కానీ నీ కొరకు ఒక స్థిరమైనటువంటి ఒక నివాస స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేశారు పరలోక రాజ్యంలో. మీ హృదయంలో కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నా తండ్రి దగ్గర చాలా నివాసాలు ఉన్నాయి, మీకోసం కూడా నివాస స్థలం ఏర్పాటు చేయడానికి నేను వెళ్తున్నానని అప్పుడు శిష్యులతో చెప్పారు.